రోజులుగా స్తబ్దుగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దూకుడు పెంచారు. గోదావరి జిల్లాల పర్యటనకు ఆటంకాలు ఏర్పడినా వెనక్కి తగ్గకుండా ఉత్తరాంధ్ర నుంచి గేర్ మారుస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ మధ్యాహ్నం 3:30కు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకొని నగరంలోనే 3 రోజుల మకాం వేయనున్నారు. ఇక్కడే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల జనసేన నేతలతో సమావేశమవుతారు. గోదావరి జిల్లాల నాయకులకు పిలుపులు వెళ్లాయి. వాళ్ళు కూడా విశాఖకు వస్తున్నారు. ఈ 3 రోజులు వరుస సమావేశాలతో బిజీగా ఉండనున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 3 రోజుల విశాఖ పర్యటన ముగిసిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్తారు పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలతో పొత్తులపై మాట్లాడతారని సమాచారం. ఆపై ఈ నెల 21న పొత్తులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇవన్నీ కొలిక్కి రాగానే ఈ నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. వరలక్ష్మి మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర పాటు గోదావరి జిల్లాలో మొత్తం నాయకులు కూడా పిలిపెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకి విశాఖ చేరుకు 2:30 గంటల హైదరాబాద్ లో బయలుదేరి 3:30 గంటలకి విశాఖ చేరుకుంటారు. విశాఖ చేరుకున్న అనంతరం కూడా ఆయన మొత్తం నవేటల్లో బస్ చేస్తున్నారు. నవేటల నుంచి కూడా మొత్తం కార్యక్రమాలు అక్కడి నుంచి 3 రోజులు కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటారు. తొలుత ఉత్తరాంధ్ర ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి. విశాఖ ముఖ్యంగా అనకాపల్లి అయితేనే, అరకు అయితేనే, లేకపోతే విశాఖ అయితేనే పార్లమెంట్ పరిధిలో అనుకుంటుంది దాదాపు 15 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడ మనం పోటీ చేయగలం, ఎక్కడ మనకు బలం ఉందనేది ఒక అంచనాకు వస్తున్నారు. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. భీమిలి అయితేనే, గాజువాక అయితేనే, పెందుర్తి అయితేనే, లేదా ఎలమంచిలి అయితేనే ఈ 4 నియోజకవర్గాల్లో కూడా బలమైన అభ్యర్థులను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం కూడా ఎక్కడెక్కడ మనకి బలం ఉంది, ఎక్కడ పోటీ చేయాలని ఒక సమీక్ష జరిపేందుకు ఆశావాహం కూడా చూపిస్తున్నారు. అంటే అక్కడ పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న నాయకులు కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో చెందినటువంటి ముఖ్యమైన నాయకులు కూడా పిలిపిస్తున్నారు. ఈ 3 రోజులు కూడా మొత్తం పవన్ కళ్యాణ్ అయితే బిజీ జరుపుతున్నారు. మొత్తం సమీక్షలతో హోటల్ నుంచి సమీక్షలు జరుపుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటన ఏమి లేనప్పుడు కూడా కేవలం ఒక్కొక్కరితో మొత్తం క్యాండిడేట్లతో కూడా మాట్లాడేందుకు సమయం ఎక్కువ కేటాయించి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసేందుకు అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం రాబోతున్నారు. వచ్చిన అనంతరం కూడా ఇక్కడ కార్యక్రమాలు అన్ని కూడా చూసుకుని తిరిగి 21వ తేదీన ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్ళినంతరం వెళ్ళే ముందుగానే వెళ్ళాక వాళ్ళని చర్చించారు. కానీ అభ్యర్థులు కూడా ఉమ్మడిగా ప్రకటించే అవకాశం ఉంది. అటు టీడీపీ అయితేనే, జనసేన అయితే ఇప్పటికే ఎవరెవరిని ఎక్కడ నిలబెట్టాలనేది ఇప్పటికే అంతా సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థులు కూడా నన్ను సిద్ధం చేసుకున్నారు. అభ్యర్థులు కూడా ఎవరు పోటీ చేస్తున్నారు, ఆశావాహులు ఎవరు సమర్థులని ఒక సర్వే కూడా చేస్తున్నారు. ఇప్పటికే నాగబాబు దాదాపు 2 వారాల నుంచి అనకాపల్లిలో ఉండి ఉత్తరాంధ్ర నేతలతో ఆర్టీడీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్టీడీ సమావేశాల్లో భాగంగా ఎవరెవరు ఎక్కడ బలం ఉందని కూడా ఆయన ఒక అంచనా చేసి ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఆయన రాగానే ఆయన పవన్ కళ్యాణ్కి నివేదిక సమర్పించున్నారు. నాగబాబు కూడా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అనకాపల్లి బరిలో దిగబోతున్నారు. అదేవిధంగా మొత్తం గిరిజన నియోజకవర్గాల అరకు పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గం అన్నింటిలో కూడా ఆయన కూడా సమీక్ష చేయబోతున్నారు. అక్కడ కాన్సల్టేషన్ చేయబోతున్నారు. అంటే పవన్కి చాలా మంది అభిమానులు వాళ్ళందరూ కూడా ఓట్ల రూపంలో మార్చినందుకు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. విశాఖ కేంద్రంగా ఇక్కడ నుంచి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నుంచి అటు నాగబాబు, అటు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా నుంచి వస్తే మొత్తం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా దేవాల నుంచి పోటీ చేయబోతున్నారు. నాగబాబు ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మొత్తం ఈ 5 ఉమ్మడి జిల్లాలో మొత్తం గోదావరి జిల్లాను, తూర్పు ఈ జిల్లాలో మొత్తం అన్నింటిలో కూడా కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరైనా పోటీ చేస్తే ఆసక్తి ఉన్నారు వాళ్ళందరూ కూడా తీసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సమీక్ష జరగబోతున్నాయి. 3 రోజుల పాటు ఇదే పని పెట్టుకున్నారు. ఆయన
1-to-1 ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా అయినంత తదనంతరం ఒక జాబితా తయారు చేస్తారు. టీడీపీ ఎక్కడ కోరుతుంది, మనం ఎక్కడ పోటీ చేయాలి, వాళ్ళు ఎక్కడ బలంగా ఉన్నది, మొత్తం చాలా కీలకంగా ఈ సమావేశం జరగబోతుంది. ఇంటర్నల్ గా జరుగుతున్న ఈ సమావేశాలు కేవలం అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ వస్తున్నారో వాళ్ళని పిలిపిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడినంత ఆ నియోజకవర్గ నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సరే అభ్యర్థులు వ్యతిరేకత లేకుండా ఈసారి త్యాగాలు చేయాలి, కొన్ని చోట్లను కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల టీడీపీ తప్పకుండా తమకం కావాలని కోరుతుంది. ఈ జిల్లాల్లో టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుంది, వీడు ఎక్కడ పోటీ చేస్తున్నారు మొత్తం ప్లాన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ 3 రోజులు పర్యటన నిమిత్తం ఇక్కడ రాబోతున్నారు. పొద్దుటే తప్పనిసరిగా ఒక ప్రాజెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ వాసు. అదే కాకుండా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో జనసేన పిఏసి సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఎంపీ సీటుకి పోటీ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఇదే విధంగా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా బైరా ఫౌండేషన్ చైర్మన్, అనకాపల్లి నుండి బైరా ఫౌండేషన్ చైర్మన్ బైరా దిలీప్ చక్రవర్తి గారు కూడా ఈ ఎంపీ సీటుకి పోటీ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఎవరికి రాబోతుంది అంటారు ఈ సీట్ అనేది? ఇప్పటికే బైరా దిలీప్ దాదాపు కొన్ని నెలల నుంచి కూడా అక్కడంతా కూడా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గంలో సర్వే చేయించుకున్నారు. ఆయన అయితే మొత్తం క్షేత్రస్థాయిలో కూడా నాయకులతో మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు, అన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు అయినపాత్ర కుమారుడికి ఇవ్వాలి, విజయ్కి ఇవ్వాలి, అయినపాత్ర కూడా చాలా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ తాజాగా మన పవన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ జనసేన ఆధ్వర్యంలో పోటీ చేసేందుకు నాగబాబు రంగంలో దించారు. నాగబాబు జనసేన తరఫున తప్పనిసరిగా పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 3 పార్లమెంట్లో తప్పనిసరిగా పోటీ చేసిన జనసేన నిర్ణయిస్తుంది. అందులో భాగంగా అనకాపల్లి అవ్వచ్చు, మచిలీపట్నం అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు. ఈ 3 తప్పనిసరిగా గెలిచే అభ్యర్థులు పెట్టుకోవాలి, బలమైన అభ్యర్థులు పెట్టుకోవాలని కోరుతుంది. అందులో భాగంగా టీడీపీ కూడా ఒకవైపు బైరా దిలీప్ రెడీగా ఉన్నారు, మరోవైపు అయిన పాత్ర నా కొడుక్కి టికెట్ ఇస్తే కుదరదని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అయితే అటు బైరా దిలీప్కి ఇవ్వాలా, లేకపోతే ఇటు అయిన పాత్ర కొడుకు ఇవ్వాలా అని సంక్షిప్తంగా ఉన్న పరిస్థితిలో ఒకవేళ జనసేనకే కనుక టికెట్ ఇచ్చి ఎవరు కూడా జవాబు ఉండే పరిస్థితి ఉండదు. అందులో భాగంగా నాగబాబు నిన్న మకం కూడా ఎక్కడికే మార్చారు, ఆయన కూడా ధృవీకరించారు. యలమంచిలో నివాసం ఉన్నారు, యలమంచిలో ఇల్లు తీసుకున్నారు. ఆయన అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో ఆయన ఉండబోతున్నారు. ఉత్తరాంధ్ర కార్యక్రమాలు చూసే నిమిత్తం అయితే విశాఖలో ఉండొచ్చు, కానీ ఆయన వెళ్ళి యలమంచి రూరల్ ప్రాంతంలో ఉంటున్నారు, ఒక ఇల్లు తీసుకున్నారు. ఆ నిర్ణయించి కూడా ఆయన మకం కూడా మార్చడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. పోటీ చేస్తున్నారు అనకాపల్లి నుంచి అంటే అధ్యక్షుడు ఏం చెప్తే చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అయితే కేడర్ అయితే ఎప్పటికే సంకేతాలు ఇచ్చేసారు. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయబోతున్నారు, అందరూ కూడా సిద్ధంగా ఉన్న కేడర్ అయితే సంకేతం ఇచ్చారు. ఇందులో భాగంగా తప్పనిసరిగా జనసేనకి అనకాపల్లి అవకాశం కనిపిస్తుంది. మరి అటు అయిన పాత్రలు కానీ బైరా జీవితం కానీ వాళ్ళ నిర్ణయాలు ఎలాగుంటే మరి ఏ చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ వాసు. విశాఖ వెళ్ళిన తర్వాత ఢిల్లీ వెళ్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తప్పకుండా ఈ 3 రోజుల సమీక్ష అనంతరం ఉత్తరాంధ్రలో అయితే గోదావరి జిల్లాలో అయితే దాదాపు ఇక్కడ 34 తీసుకోవాలి, అక్కడ 34 దాదాపు చాలా కీలకమైన నియోజకవర్గాలు ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే జనసేనకి అయితే చాలా బలమైన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. గోదావరి జిల్లా అయితే సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ఉత్తరాంధ్రలో అయితే పవన్ కళ్యాణ్ అభిమానించారు. అంటే సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు గిరిజన వ్యక్తులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానిస్తారు. ఆయా ప్రాంతాలను ఆయా నియోజకవర్గాలను ఇప్పటికే ఒక డివిజన్ తెప్పించుకున్నారు. ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో జనసేనకు బలం ఉంది, టీడీపీ సపోర్ట్ చేస్తే టీడీపీకి ఎక్కడ బలం ఉంది అని ఒక డివిజన్ తెప్పించుకున్నారు. అందులో భాగంగానే మొత్తం అటు ఉదయవాదానికి ఉత్తరాంధ్రలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఎవరెవరు పోటీ చేస్తారో ఒక నివేదిక తెప్పించుకుని ఆ నివేదిక ఆధారంగా తప్పనిసరిగా ఒక పనికి అంటే ఈ 5 జిల్లాల్లో కూడా ఉమ్మడి 5 జిల్లాల్లో కూడా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయలేదు ఒక పనికి వచ్చే అవకాశం ఉంది. ఈ జాబితా తీసుకుని ఢిల్లీలో అవకాశం ఉంది. ఢిల్లీలో చంద్రబాబు అయితేనే పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీలో తమ చర్చించిన అనంతరం కూడా ఈ సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. తప్పనిసరిగా 21 తర్వాత పొత్తులపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కూడా ఈ లోపల బీజేపీ సమావేశం జరుగుతుంది ఢిల్లీలో. బీజేపీ కూడా తను కూడా వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. దాదాపు ఇప్పటికీ వాళ్ళు 20 సీట్లు అడగడం జరిగింది, పార్లమెంట్ 7 సీట్లు అడగడం జరిగింది. వాళ్ళకి ఎంతవరకు వచ్చు, జనసేన కోరుకునేవి ఏంటి, బీజేపీ కోరుకునేవి ఏంటి, లేదా టీడీపీ కోరుకునేవి ఏంటి, మొత్తం 3 పార్టీలు కూడా సమయంగా నిర్ణయం తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ సమీక్ష జరుగుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా కొలిక్కి వచ్చి నిర్ణయానికి వచ్చారు. ఆ బీజేపీ కూడా వివరించిన అవకాశం ఉంది. ఇన్ని సీట్లు ఈ ప్రాంతాలు ఇవ్వగలం వివరించే అవకాశం ఉంది. బీజేపీ కూడా విశాఖపట్నం పార్లమెంట్ కోరుతుంది, నార్త్ నియోజకవర్గం అసెంబ్లీ తీసుకుని కోరుతుంది, ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గం కోరుతుంది, గోదావరి జిల్లాలో కూడా కోరుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరెవరో బలం ఉంది, ఎవరు గెలుస్తారు అనేది ఒక సర్వే చేయించుకుని ఒక నివేదిక తెచ్చుకుని దీని ప్రకారం పూర్తిగా ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.